వాటర్ దగ్గర వస్తామంటే దయచేసి తమ్ముడు గారు లాలచెరు 4 రోజుల జంక్షన్లో ఏం చేస్తున్నటువంటి శ్రీ శ్రీ పద్మావతి గోవింద క్షేత్ర శ్రీ పద్మావతి గోవింద క్షేత్ర ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత వినాయక నవరాత్రి మహోత్సవం ముగింపు సందర్భంగా గోపాల సమారాధన కార్యక్రమం జరుగుతుంది కావున గవర్నమెంట్ కార్యక్రమాలను కూడా వచ్చేసి ఈ యొక్క స్వామివారి అన్న ఒకసారి బయట బయట సాయి సాయి సెల్ అవుతున్నారు అనే ఎలా చెప్పు ఓకే చాలా చెరువులోని ఆటో స్టాండ్ మా సోదరులందరూ కలిసి మరి గణపతి నవరాత్రుల ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు భారీ అన్న సమారాధన కార్యక్రమంతో రకరకాలైనటువంటి వంటకాలతో అద్భుతమైన మరి మా వాళ్ళందరూ కలిసి ఏకదట్టుపై వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా భక్తులు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు మా వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి కష్టానికి ప్రతిఫలంగా అందరూ వచ్చి సంతృప్తిగా భోజనం చేసి దీవెనలు అందిస్తుంటే మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా దాతలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారందరూ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఇలా ఆదరాభిమానాలతో అలాగే సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని ఆ వినాయకుడి దీవులు అందరిపై ఉండాలని. ఇది ఎన్ని సంవత్సరం అండి? ఇది వచ్చేసి 8వ సంవత్సరం అండి. అది స్టార్ట్ అవడానికి ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం నుంచి చేస్తూ ఉన్నాం. 8 సంవత్సరాలు మా ఆటో సోదరులందరూ కలిసి చేయడం జరుగుతూ ఉందండి. దీంట్లో లాలాచరణ పెద్దలతో పాటు అందరూ కూడా భాగస్వాములే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. వారందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాము. నా పేరు గుర్తు సత్యనారాయణ అండి. నేను జనసేన పార్టీ 50వ వార్డు ఇన్ఛార్జి, హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అయితే ఇప్పుడు శ్రీ పద్మావతి గోవింద క్షేత్రం